ఏమైనా కానీ ఇంక నుంచి ఈ 3 నెలలు ప్రతి ఒక్కరూ సైనికుల్లాగా పనిచేసి నేను చివరిసారిగా నేను పోటీ చేసే చివరిసారి కాబట్టి ఆ తర్వాత మా అబ్బాయి పోటీ చేస్తాడు. మీ అందరి సహకారంతో నేను గెలిస్తే మీ రుణను నేను తీర్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎక్కడ కూడా నేను కానీ మా అబ్బాయి కానీ పొరపాటు చేయము. మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి గత 15 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి భూ అక్రమాల దానికి సంబంధించినటువంటి సిట్టు ఏపిచ్చిన ఏకైక ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే నేనే అని చెప్పి రాష్ట్రంలో నేను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎవరు కూడా స్థలాలు ఆక్రమణ జరగకూడదు, వాళ్ళ స్థలం వాళ్ళకే ఉండాలి అన్నదే నా ధ్యేయం. ఎవరైనా కూడా ఆక్రమిస్తే కూడా ఊరుకోనని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఉపేక్షించలేదని కూడా తెలియజేసుకుంటూ ఇక నుంచి ఎలక్షన్స్కి ఈ రోజే రాజశేఖర్ గారి ముందు వచ్చి మనం ఎలక్షన్కి నాంది పలుకుతున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. నాకెన్నో కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నేను ఇబ్బందులు నేను ఎప్పుడు కూడా నేను సెన్సిటివ్గా ఉంటా. మీకు తెలుసు, నేను ఎవరిని ఒక మాట అనను. నన్ను ఎవరిని అంటే కానీ నా జోలికి వస్తే కానీ నేను ఊరుకోను. మరి ఆ సమస్య కూడా ఇప్పుడే చెప్తా ఉన్నా. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా సేవ చేసేదానికే మా కుటుంబం ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎవరు వచ్చినా కూడా ఎప్పుడు కూడా నా బెడ్రూమ్లు కూడా తలుపు తెరిసే ఉంటాయి. ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను నా వంతుని సహాయం చేసేదానికి ఆ భగవంతుడు నాకు ఇచ్చే మీ అందరూ కూడా సహాయం చేసేదానికి నాకు అవకాశం ఇప్పించాలని ఆ భగవంతుడు ఎప్పుడు కోరుకుంటాను. మా ఇంట్లో వాళ్ళు అంటుంటారు, నీకు ఎప్పుడు ఇంట్లో వాళ్ళ గురించి కాదు కానీ పట్టదు, నీకు ఎప్పుడు బయట వాళ్ళ గురించి ఆలోచిస్తుంటావని. మనకి తినేదానికి ఉంది కదా, అంతేనా? బయట వాళ్ళకి లేని వాళ్ళకి మనం సహాయం చేస్తే ఆ దేవుడు మనకి డబ్బులు ఇస్తాడని చెప్తాను. ఎప్పుడు కూడా మీ అన్నదండలతోటి ఈ ఒంగోలులో మళ్ళా 6వసారి గెలుస్తాననే పూర్తి విశ్వాసంతో పూర్తిగా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మళ్ళా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జెండా ఎగరవేయాలని చెప్పి కూడా మీ అందరూ కూడా సహకారంతో కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీరు చూపించినటువంటి ఆప్యాయత అనురాగాల్ని జీవితంలో మర్చిపోనని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మీ వాసులు ఉన్నారని చెప్పి గుర్తుపెట్టుకోండి. తప్పకుండా అందరూ కూడా సహాయం చేశారని నా సహాయశక్తి కృషి చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇళ్ల పట్టాల విషయంలో ఎవరైనా నిజంగా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి స్థలాలు లేదంటే కూడా చెప్పండి, వాళ్ళు కూడా ఫుల్ఫిల్ చేద్దాం. ఎందుకంటే మనం అందరి మనుషులుగా ఉండాలా, అందరికి సహాయం చేయాలా. పేదవాళ్ళు అనేది మనం సహాయం చేస్తే మనకు ఆత్మ తృప్తి కలుగుతుంది. కాబట్టి మీలో కూడా ఎవరైనా వచ్చి వాళ్ళకి లేదు అని చెప్తే డెఫినెట్గా వాళ్ళకి లేని వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమం చేపడతాం. కాబట్టి ఖచ్చితంగా నాకు ఎవరొచ్చినా అడగచ్చు, నేను చేసేదానికి సిద్ధంగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మరి ఒకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటానన్నా. గొంతు బాగాలేదు కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా, మళ్ళా సరి చేసుకుంటా. ఎందుకంటే ఈ 40 రోజుల్లో కొద్దిగా ఇంట్లోనే గడపటం, తిండి ఎక్కువైపోయింది కాబట్టి మళ్ళా తిరిగితే సెట్ అయిపోద్ది. కాబట్టి మరి నేను వేరే విషయం కాదు, పేదవాళ్ళ ఇళ్ల కోసమే నేను ఇన్ని రోజులుగా వేచి ఉన్నానని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటానన్నా. మరి ఈరోజు డబ్బులు పడ్డాయి,
మన జగనన్న గారి నాయకత్వంలో మనం ముందుకు పోదామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.